అధ్యాయం 9. తర్వాత రోజుల్లో కుటుంబం. కోలుకుంటున్న భర్త విషయంలో భార్య ఎటువంటి వైఖరి తీసుకోవాలో ఇంతకు ముందు అధ్యాయంలో మా మహిళామణులు సూచించారు. అతన్ని దూదిలో చుట్టి పీట మీద ప్రతిష్ఠించి సున్నితంగా వ్యవహరించాలన్న భావాన్ని బహుశా వారు కలిగించి ఉండవచ్చు. కానీ విజయవంతమైన సర్దుబాటు ఈ తీరుకు భిన్నంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా సహనం, అవగాహన, ప్రేమ అనే ఉమ్మడి అంశాల ఆధారంగా మెలుగుతూ ఉండవలసి ఉంటుంది. అందుకుగాను గర్వం, అహంభావం తగ్గించుకోవలసి ఉంటుంది. త్రాగుబోతుతో పాటు అతని భార్య, పిల్లలు, అతని అత్తమామలందరూ కూడా తమ ఎడల మొత్తం కుటుంబ వైఖరి ఎలా ఉండాలన్న విషయం మీద కొన్ని స్థిరమైన అభిప్రాయాలని కలిగి ఉంటారు. ప్రతి వ్యక్తి తన కోరికలు, ఆశలు గౌరవించబడాలనుకుంటంలోనే ఆసక్తి కనపరుస్తాడు. తను చెప్పినట్లుగానే మిగిలిన వారంతా నడుచుకోవాలని ప్రతి వ్యక్తి ఎక్కువగా కోరుకునే కొలది అంత ఎక్కువగా ఇతరులు ఆగ్రహం చెందుతారు. ఈ విషయమే కుటుంబంలో కలతలు ఉండటమా లేదా సుఖ సంతోషాలతో ఉండటమా అన్నదాన్ని నిర్ణయిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రతి వ్యక్తి తానే నాయకత్వం వహించాలని కోరుకోవటం వల్ల కాదు. ప్రతి సభ్యుడు తన ఇష్టాలకు అనుగుణంగా కుటుంబాన్ని మలుచుకోవాలని ప్రయత్నించడం వల్ల కాదు. తన కుటుంబానికి ఏమి ఇవ్వగలుగుతున్నానన్న విషయాన్ని వదిలిపెట్టి దాని నుంచి తను ఏమి పొందగలనన్న విషయం గురించి తనకు తెలియకుండానే అతను ప్రయత్నం చేయడం లేదు. బాగా నలిగిపోయినటువంటి దుర్లభమైన పరిస్థితి నుండి దూరంగా ఉండటానికి త్రాగటం ఆపేయటం అన్నది కేవలం మొదటి అడుగు మాత్రమే. సంవత్సరాల తరబడి ఒక త్రాగుబోతుతో కలిసి జీవించిన ఏ భార్య, బిడ్డ అయినా మానసిక రోగిగా మారిపోవటం ఖాయం. కొంతవరకు మొత్తం కుటుంబం అంతా జబ్బుపడినట్లే అని ఒక డాక్టర్ మాతో చెప్పారు. ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు పరిస్థితులు ఎల్లప్పుడూ మనకు అనుకూలంగానే ఉండవని కుటుంబ సభ్యులంతా అవగాహన చేసుకోవాలి. ప్రయాణంలో పాదాలకు బొబ్బలెక్కవచ్చు, త్రోవ తప్పవచ్చు. ప్రయాణంలో ఎన్నో మరులు కొలిపే అడ్డత్రోవలు, ప్రక్కదారులు కనిపించి వాటి చుట్టూ తిరిగి దారి తప్పవచ్చు. కుటుంబం ఎదుర్కొనే అవరోధాలు కొన్నింటిని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాం. వాటి బారి నుండి ఎలా తప్పించుకోవచ్చో సూచిస్తాం. ఇంకొంత దూరం పోయి ఆ అవరోధాలను ఇతరులకు మంచిగా ఉపయోగపడేలా ఎలా మలుచుకోవచ్చో కూడా ఇక్కడ చెబుతాం. ఒక త్రాగుబోతు యొక్క కుటుంబం సంతోషం, భద్రత తిరిగి రావాలని ఎంతగానో ఆపేక్షిస్తూ ఉంటారు. ఎన్నో విజయాలను సాధించిన వ్యక్తిగాను, ఆలోచనాపరుడిగాను, ప్రేమపూరితుడైన మనిషిగాను ఉన్న తండ్రినే వారు గుర్తుంచుకుంటారు. ప్రస్తుత జీవితాన్ని గత జీవితంతో పోల్చుకొని ప్రస్తుత పరిస్థితులు తక్కువగా కనిపించినప్పుడు కుటుంబం సంతోషంగా ఉండకపోవచ్చు. తండ్రి మీద కుటుంబం యొక్క విశ్వాసం ఎక్కువవుతూ ఉంటుంది. పూర్వపు మంచి రోజులు త్వరలోనే మళ్ళీ వస్తాయని వారు అనుకుంటారు. ఒక్కోసారి వాటిని అప్పటికప్పుడు తమ తండ్రికి తిరిగి తీసుకురావాలని వారు ఒత్తిడి చేయవచ్చు. ఎన్నాళ్లుగానో తాము పొందవలసిన వాటిని తిరిగి ప్రతిఫలంగా ఇవ్వాల్సిన బాధ్యత భగవంతుని మీదే ఉందని వారి విశ్వాసం. కానీ తమ కుటుంబ పెద్ద ఎన్నో సంవత్సరాలుగా తన వ్యాపారాన్ని, సంతోషాన్ని, స్నేహాన్ని, ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తూ వచ్చాడు. ఇవన్నీ ప్రస్తుతం శిథిలమైపోయి లేక నాశనం కాబడి ఉన్నాయి. ఈ శిథిలాలను తొలగించడానికి కొంత సమయం పట్టవచ్చు. కాలం గడిచే కొలది పాత భవనాల స్థానంలో సొగసైన కొత్త నిర్మాణం జరుగుతుంది. ఈ నూతన నిర్మాణాలు పూర్తి కావటానికి సంవత్సరాలు పట్టవచ్చు. తను నిందార్హుడునని తండ్రికి తెలుసు. ఆర్థికంగా పూర్వస్థితికి చేరుకోవడానికి ఎన్నో సంవత్సరాల పాటు గట్టిగా కృషి చేయవలసి రావచ్చు. కానీ అందుకు అతనిని నిందించకూడదు. బహుశా అతని దగ్గర ఎప్పటికీ ఎక్కువ డబ్బు ఉండకపోవచ్చు. కానీ కుటుంబ సభ్యులు విఘ్నత కలిగిన వారైతే అతని సంపాదన ఏదో సాధిద్దామన్న ప్రయత్నం కన్నా మిన్నగా తాను ఇక ఎలా ఉండబోతున్నాడన్న విషయం సంబంధించి అతని ప్రయత్నాన్ని ఎక్కువగా హర్షిస్తారు. అప్పుడప్పుడు గతంలో జరిగిన భయానక దృశ్యాలు స్ఫురణకు రావటం వలన కుటుంబ సభ్యులంతా కొంత బాధకు గురి కావచ్చు. ప్రతి త్రాగుబోతు జీవితంలోనూ నిర్లక్ష్యం, అవహేళన, అవమానం, విషాదకరమైన విషయాలెన్నో చోటు చేసుకుని ఉండటం దీనికి కారణం. గతానికి సంబంధించిన శల్యావశేషాలన్నింటినీ ఒక చీకటి గదిలో పాతిపెట్టి దానికి తాళం వేయాలనేది మొట్టమొదటిగా తట్టే ఆలోచన.
గతాన్ని మర్చిపోవడంలోనే భవిష్యత్ ఆనందం ఆధారపడి ఉంటుందన్న భావం కుటుంబాన్ని ఆవరించి ఉండవచ్చు. ఇలాంటి భావన స్వార్థపూరితమైనదని, కొత్త జీవన విధానంతో ఇది నేరుగా ఘర్షణ పడుతుందని మేము భావిస్తున్నాం. మనిషి జీవితంలో సర్వోన్నతమైన విలువ కలిగింది అతని అనుభవం మాత్రమే అని ఒక సందర్భంలో హెన్రీ ఫోర్డ్ అనే ఆయన వివేకంతో చెప్పారు. ఒక వ్యక్తి తన గతాన్ని మంచికి మలుచుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడు మాత్రమే అది వాస్తవం అవుతుంది. తప్పులను ధైర్యంగా ఎదుర్కొని సరిదిద్దుకొని వాటిని వనరులుగా మార్చుకొనడానికి ఒప్పుదల కలిగి ఉండడం ద్వారా మనం ఎదుగుతాం. ఆ రకంగా ఒక త్రాగుబోతు యొక్క గతం అతని కుటుంబానికి ప్రధానమైన వనరు అవుతుంది. తరచుగా అది ఒక్కటే వనరుగా మిగులుతుంది. ఈ బాధాకరమైన గతం ఇంకా వారి వారి సమస్యలతో సతమవుతున్న ఇతర కుటుంబాలకు అనంతమైన విలువైనది కావచ్చు. తమ కష్టాల నుండి విముక్తి పొందిన ప్రతి కుటుంబం కూడా ఇంకా విముక్తిని పొందని ఇతర కుటుంబాలకు కొంత రుణపడి ఉంటుందని మేము భావిస్తాం. సందర్భం వచ్చినప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ వారు గతంలో చేసిన పొరపాట్లను, అవి ఎంత తీవ్రమైనవి అయినప్పటికీ మరుగున పెట్టిన ప్రదేశాల నుండి బయటికి తీయటానికి అంగీకారం కలిగి ఉండాలి. ఇంకనూ బాధపడుతున్న ఇతరులకు తమకు సహాయం ఎలా అందజేయబడిందో తెలియజేయటంలోనే ప్రస్తుతం మా జీవితాలు సార్థకత నింపుకొని ఉన్నాయి. భగవంతుని దృష్టిలో అంధకార బంధురమైన మీ గతమే మీ అత్యంత గొప్పదైన సంపద అన్న ఆలోచనకు మీరెప్పుడు అంటుపెట్టుకొని ఉండండి. అదే ఇతరుల జీవితాలకు, వారి సంతోషాలకు మూల సాధనం. ఈ సంపదలతో ఇతరుల బాధలను, మరణాన్ని కూడా మీరు తొలగించగలుగుతారు. గతంలో జరిగిన చెడ్డ పనులను తిరిగి తోడుకోవటం జరిగితే వ్యక్తుల మధ్య బాధలకు, వినాశానికి అవి దారితీసే అవకాశాలున్నాయి. ఉదాహరణకు, ఒక త్రాగుబోతు లేక అతని భార్య గతంలో జరిపిన ప్రేమ వ్యవహారాల గురించి మాకు తెలుసు. ఆధ్యాత్మికమైన అనుభవాన్ని పొందిన తొలి ఆనందపు అనుభూతుల్లో ఒకరిని ఒకరు క్షమించుకొని మళ్ళీ చేరువయ్యారు. తిరిగి వారిద్దరూ ఏకమయ్యే అద్భుతం ఎదురుగానే ఉంది. కానీ నష్టపోయాననుకునే వారిలో ఒక వ్యక్తి ఏదో ఒక కారణంతో పాత వ్యవహారాన్ని తిరిగి తోడటం, కోపంతో అవతలి వ్యక్తి మీద బూడిద చల్లటం జరుగుతుంది. విషయం చెడిపోతుంది. మాలో కొంతమంది ఇలాంటి బాధాకరమైన అనుభవాలను పొంది ఉన్నాం. అవి మమ్మల్ని చాలా బాధించాయి. దెబ్బతిన్న ఆత్మగౌరవాన్ని అధిగమించి ఒక కొత్త దృక్పథం ఏర్పరచుకునే వరకు కొంతకాలం పాటు భార్యాభర్తలు ఒకరినొకరు దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఉండవచ్చు. చాలా సందర్భాల్లో తిరిగి త్రాగకుండానే ఈ కఠిన పరీక్ష నుండి త్రాగుబోతు కోలుకుంటాడు. కానీ అన్ని వేళలా అలా జరగదు. కనుక ఏదో మంచి జరుగుతుంది, ఉపయోగం ఉంటుందని భావిస్తే తప్ప గతంలో జరిగిన విషయాల గురించి చర్చించకూడదని మేము భావిస్తాం. ఆల్కహాలిక్స్ అనానిమస్కి చెందిన కుటుంబాలమైన మేము మా గతకాలపు జీవితానికి చెందిన చేదు అనుభవాలని చాలా తక్కువగా మాత్రమే దాచి ఉంచుకుంటాం. దాదాపు అన్ని విషయాలు అందరితో పంచుకుంటాం. మాలో ప్రతి ఒక్కరికి ఇతరుల సమస్యలు, ఇబ్బందుల గురించి తెలుసు. ఈ పరిస్థితి మామూలు జీవితాలతో అయితే పుకార్లు సృష్టించడం, అపహాస్యం చేయటం, ఇతరుల గురించి తెలిసిన సమాచారాన్ని సొంత లాభాలకు వాడుకునే పరిస్థితులు ఏర్పడి చాలా బాధను కలగజేస్తుంది. కానీ ఇలాంటివి మా మధ్య జరగవు. జరిగినా చాలా చాలా అరుదు. మేము ఒకరిని గురించి మరొకరు మాట్లాడుకోవటం జరుగుతుంది. కానీ అది తప్పనిసరిగా ఒక ప్రేమ, సహనంతో కూడిన సహృద్భావ వాతావరణంలో జరుగుతుంది. మేము ఎంతో జాగ్రత్తగా పాటించే మరొక విషయం ఏమిటంటే, మరొక వ్యక్తికి సంబంధించిన సన్నిహిత విషయాలను అతనికి అంగీకారం అయితే తప్ప మా సంభాషణల మధ్య రానియం. మా కథలకు మాత్రమే మేము పరిమితమై ఉండటం మంచిదన్నది మా అభిప్రాయం. ఒక వ్యక్తి తనని తాను విమర్శించుకోవచ్చు, తన గురించి తనే నవ్వుకోవచ్చు. అది ఇతరులను మంచిగా ప్రభావితం చేస్తుంది. కానీ ఎదుటి వ్యక్తి నుండి వచ్చే విమర్శ, ఎగతాళి ఎల్లప్పుడూ దానికి విరుద్ధమైన ఫలితం కొనితెస్తుంది. ఒక కుటుంబంలోని సభ్యులందరూ అలాంటి విషయాలను అతి జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నిర్లక్ష్యంగానూ అనాలోచితంగానూ చేయబడే ఒక వ్యాఖ్యానమేమైనా మనిషిలోని దయ్యాన్ని మేల్కొనపటానికి సరిపోతుందని మనకు తెలిసిన విషయమే. త్రాగుబోతులు సున్నిత మనస్కులు. తీవ్రమైన ఈ బలహీనత నుండి
బయటపడటానికి మనలో కొంతమందికి చాలా కాలం పట్టవచ్చు. చాలామంది త్రాగుబోతులు అతి ఉత్సాహవంతులు. వాళ్ళు అతిశయానికి పోతూ ఉంటారు. కోలుకునే తొలి దశలో ఈ వ్యక్తి తప్పనిసరిగా 2 మార్గాల్లో ఒకదాన్ని ఎంచుకుంటాడు. 1. తన వ్యాపారంలో తిరిగి నిలదొక్కుకొనడానికి బాగా ఎక్కువగా ప్రయత్నం చేయటము, లేక 2వది తన కొత్త జీవితం గురించి హృదయం పులకించిపోయి ఇతర విషయాల గురించి మాట్లాడటం, ఆలోచించడం చేయకపోవటం. ఈ 2 పరిస్థితుల్లో కూడా కుటుంబ సమస్యలు తప్పనిసరిగా ఉత్పన్నమవుతాయి. ఇలాంటి వాటి గురించి గతంలో మాకెన్నో అనుభవాలున్నాయి. ఆర్థిక సమస్య విషయంలో అతను దూకుడుగా వ్యవహరిస్తే చాలా ప్రమాదకరమని మా ఆలోచన. అతని కుటుంబం కూడా చాలా ప్రభావానికి లోనవుతుంది. తొలి రోజుల్లో తమ ఆర్థిక సమస్యలు తీరిపోతున్నాయని కుటుంబ సభ్యులంతా ఎంతగానో ఆనందిస్తారు. కానీ కొంతకాలం పోయేసరికి తమను కూడా అతను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఎంతగానో బాధపడతారు. రాత్రిళ్ళు తండ్రి అలసిపోయి ఇంటికి వస్తాడని, పగలు ఏమాత్రం తిరిగి లేకుండా ఉంటాడని పిల్లలు భావిస్తారు. పిల్లల విషయంలో అతడు కొద్దిపాటి శ్రద్ధ మాత్రమే చూపించవచ్చు. అతని బాధ్యతల నిర్వహణలో అతని లోపాలను ఎత్తి చూపిస్తే అతను చిరాకు పడవచ్చు. చిరాకు పడపోతే పూర్తిగా మందబుద్ధిగాను నిరుత్సాహంగాను కనిపించవచ్చు. కుటుంబం ఆశించిన రీతిలో సంతోషంగాను అనురాగంతోనూ ఉండకపోవచ్చు. తనను పట్టించుకోవడం లేదని తల్లి ఫిర్యాదు చేయవచ్చు. ఈ రకంగా వాళ్ళందరిలో నిరుత్సాహం చోటు చేసుకుంటుంది. ఆ విషయాన్ని అతనికి తరచుగా తెలియజేస్తారు. అలాంటి ఫిర్యాదులతో ప్రారంభమై అది ఒక అడ్డుగోడలా తయారవుతుంది. వృధా చేసిన కాలాన్ని తిరిగి పూరించటం కోసం అతనెంతో శ్రమిస్తుంటాడు. కోల్పోయిన చిరు సంపదలను, పేరు ప్రతిష్టలను తిరిగి పొందడానికి కష్టపడతాడు. తను చాలా బాగా ఉన్నానని అతడు అనుకుంటాడు. కొన్నిసార్లు తల్లి, పిల్లలు మాత్రం అలా అనుకోకపోవచ్చు. గతంలో తాము నిర్లక్ష్యం చేయబడి దుర్వినియోగం చేయబడటం వలన అతడు తమకి ఎంతో రుణపడి ఉన్నాడని, వాళ్ళు ప్రస్తుతం అతని నుండి పొందుతున్నది చాలా తక్కువని వాళ్ళు భావిస్తారు. వారి గురించి ఎక్కువ ఆరాటం, ఉత్సాహం ప్రదర్శించాలని వాళ్ళు కోరుకుంటారు. అతడు ఎక్కువగా త్రాగని ముందు కాలంలో వారి ఎడల అతను ఎలా చక్కగా ఉండేవాడు అలాగే ఉండాలని ఆశిస్తారు. వాళ్ళు పడిన బాధలకు అతను పశ్చాత్తాపం వ్యక్తపరచాలని కోరుకుంటారు. కానీ తండ్రి తనంత తానుగా తేలిగ్గా అందుకు అంగీకరించకపోవచ్చు. క్రోధావేశాలు పెరుగుతాయి. దాంతో అతను మరింత ముభావంగా ఉంటాడు. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలకి అతను బగ్గున మండిపడటం జరుగుతుంది. కుటుంబానికి ఇది ఏమిటో అంతుపట్టదు. ఆధ్యాత్మిక కార్యక్రమంలో అతను విఫలమవుతున్నాడని ఎత్తి చూపిస్తూ వారు అతన్ని విమర్శిస్తారు. ఈ రకమైన విషయాన్ని నివారించవచ్చు. ఎవరి వాదనలు వారికి ఉన్న తండ్రి, కుటుంబం కూడా పొరపాటుగానే ఆలోచిస్తున్నట్టు లెక్క. వాదన వల్ల ప్రయోజనం స్వల్పం. పైగా వారి మధ్య దూరం ఎక్కువ అవుతుంది. తండ్రి అద్భుతంగా కోలుకుంటున్నప్పటికీ ఇంకా వ్యాధి నుండి స్వస్థత పొందే దశలోనే ఉన్నాడన్న విషయాన్ని కుటుంబం గ్రహించాలి. అతడు త్రాగుడు దూరంగా ఉన్నందుకు, తిరిగి ఈ ప్రపంచంలోకి వచ్చినందుకు వారు కృతజ్ఞతా భావంతో ఉండాలి. అతని పురోగతిని వారు ప్రశంసించాలి. అతని త్రాగుడు వలన కలిగిన అన్ని రకాల నష్టాన్ని సరిచేయడానికి చాలా సమయం పడుతుందన్న విషయం వారు గుర్తుంచుకోవాలి. ఈ విషయాలు గ్రహించగలిగినట్లయితే అతనిలో కనిపించే తిక్కతనం, నిస్పృహ, అయిష్టతను వారు తీవ్రంగా తీసుకోవటం జరగదు. వారిలో ప్రేమ, ఓర్పు, ఆధ్యాత్మిక అవగాహనలు చోటు చేసుకున్నప్పుడు అతనిలోని లోపాలన్నీ అదృశ్యమైపోతాయి. తన ఇంట్లో చోటు చేసుకున్న పరిణామాలకు ప్రధానంగా తనదే బాధ్యత అనే విషయాన్ని కుటుంబ యజమాని గుర్తుంచుకోవాలి. తన జీవిత కాలంలో ఆ లోటును భర్తీ చేయలేకపోవచ్చు. అయినప్పటికీ ఆర్థికంగా కోలుకోవటం మీద మితిమీరిన దృష్టి కేంద్రీకరించటం వలన ఎదురయ్యే ప్రమాదాలను అతను దృష్టిలో పెట్టుకోవాలి. మాలో చాలామంది ఆర్థికంగా తిరిగి కోలుకునే మార్గంలో ఉన్నప్పటికీ డబ్బే ప్రధానమని మేము భావించలేమని తెలుసుకున్నాం. మా వరకు ఆధ్యాత్మిక పురోగతి అనే అంశం వెనకనే ఆర్థిక పురోగతి ఉంటుంది తప్ప ముందు కాదు. అన్నిటికంటే ఎక్కువగా నష్టపోయింది కుటుంబమే కనుక అచ్చటనే ఆ వ్యక్తి తన ప్రయత్నాలను కేంద్రీకరించడం మంచిది. తన ఇంట్లోనే నిస్వార్థం, ప్రేమ చూపించడంలో విఫలత చెందితే అతను ఏ దిశలోనూ ముందుకు సాగే అవకాశం లేదు. కొంతమంది సమస్యాత్మక భార్యలు, కుటుంబ సభ్యులు ఉంటారని మాకు తెలుసు.
అయితే వారలా అవటానికి ఎక్కువ కారణం తనే అన్న విషయాన్ని త్రాగుబోతుతనం నుండి కోలుకుంటున్న వ్యక్తి గుర్తుంచుకోవాలి. క్రోధావేశాలతో ఉన్న కుటుంబంలోని ప్రతి సభ్యుడు తన లోపాలను కనుగొని వాటిని ఇతరుల ఎదుట అంగీకరించడం ప్రారంభిస్తే ఉపయోగకరమైన చర్చలకు అతను పునాది వేసినట్లవుతుంది. విపరీత ధోరణిలో వాదనలకు దిగకుండాను, తనపై తాను సానుభూతి చూపించుకోకుండాను, తను చేసిందే సమంజసమనే ధోరణి కనపరచకుండాను, క్రోధంతో విమర్శించకుండాను కుటుంబంలో చర్చలు జరిగినట్లయితే తప్పకుండా అవి నిర్మాణాత్మకంగా ఉంటాయి. తాము అడిగినది చాలా ఎక్కువని నెమ్మదిగా తల్లితో పాటు పిల్లలు కూడా గ్రహిస్తారు. తన కుటుంబానికి తాను అందించింది చాలా తక్కువని కుటుంబ యజమాని గ్రహించగలుగుతాడు. పొందడం కంటే ఇవ్వడం ప్రధానమనేది మార్గదర్శక సూత్రంగా తయారవుతుంది. కుటుంబ యజమాని అయిన తండ్రికి అద్భుతమైన రీతిలో పరిపూర్ణమైన ఆధ్యాత్మిక అనుభవం మొదట్లోనే లభించిందని ఊహించుకోండి. రాత్రికి రాత్రే అతను ఒక విభిన్నమైన వ్యక్తి అవుతాడు. మత విషయాల్లో విపరీతమైన ఆసక్తి గల వ్యక్తిగా మారిపోతాడు. మరే ఇతర విషయాల మీద అతను దృష్టి పెట్టలేకపోతున్నాడు. అతను త్రాగును దూరంగా ఉంచడం మొదలైన వెంటనే అతని కుటుంబం వింతగా కొత్తగా కనపడుతున్న తమ తండ్రి వైపు ముందుగా ఏదో జరగబోతుందనే భయంతోనూ తర్వాత చికాకుతోనూ చూడటం ప్రారంభిస్తారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా ఆధ్యాత్మిక విషయం గురించి అతను మాట్లాడతాడు. తన కుటుంబంలోని వారంతా త్వరితగతిన భగవంతుని తెలుసుకోవాలని అతడు ఒత్తిడి చేయవచ్చు, లేదా ప్రాపంచిక విషయాలతో తనకు సంబంధం లేదంటూ ఇంట్లో వాళ్ళంటే ఏమీ పట్టినట్టుగా ప్రవర్తించవచ్చు. తన జీవితం అంతా మతపరమైన విశ్వాసాలతోనే బ్రతికిన తల్లికి ఆమెకు ఆ విషయాలేమీ తెలియవని, ఆమెకి ఇంకా సమయం ఉన్నప్పుడే ఆమె కూడా తన మాదిరిగా ఆధ్యాత్మికను అలవర్చుకోవటం మంచిదని చెప్పవచ్చు. తండ్రి ప్రవర్తన ఎప్పుడైతే ఈ రకంగా ఉంటుందో కుటుంబం అతనికి వ్యతిరేకంగా ధ్వజమెత్తే అవకాశం ఉంది. తమ తండ్రి యొక్క ప్రేమాభిమానాలను దొంగలించిన భగవంతుని ఎడల వాళ్లకు అసూయ కలగవచ్చు. అతడు త్రాగటం మానివేయటం వాళ్లలో సంతోషాన్ని కలిగించినప్పటికీ వాళ్ళు విజయం సాధించలేని త్రాగుడి విషయంలో భగవంతుడు అద్భుతం చేయడం వాళ్ళు ఇష్టపడలేకపోవచ్చు. మానవ సహాయం పనిచేయని స్థితిలో తమ తండ్రి ఉన్నాడనే విషయాన్ని వారు తరచూ మర్చిపోతుంటారు. వాళ్ల ప్రేమాభిమానాలు, అంకిత భావం అతనిని సక్రమైన మార్గంలో ఎందుకు పెట్టలేకపోయాయో వాళ్లకు అర్థం కాకపోవచ్చు. తండ్రి అంత ఆధ్యాత్మికవాది కాదు అని వారంటారు. ఒకవేళ తను గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవాలన్నది అతని ఉద్దేశమైతే అతని కుటుంబం గురించి కూడా ప్రపంచంలో మిగిలిన వారందరి గురించి ఎందుకు అతను ఆలోచిస్తున్నాడు? భగవంతుడే తన వాళ్ళ గురించి శ్రద్ధ తీసుకుంటాడనే అతని మాటలకు అర్థం ఏమిటి? తమ తండ్రి తప్పించుకుని తిరుగుతున్నాడేమోనని వారు అనుమానిస్తారు. అయితే వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ తండ్రి అసంబంధంగా వ్యవహరించే వ్యక్తి కాదు. ఆ తండ్రి సంతోషం మాలో చాలా మంది అనుభవించిందే. మేమందరం ఆధ్యాత్మికమైన మత్తుకు లోనైన వారమే. బంగారం కొరకు వెతుకుతూ సర్వస్వం పోగొట్టుకున్న వ్యక్తికి చిట్ట చివరిసారిగా తవ్వినప్పుడు పారకు బంగారం తగిలిన సంబరం మాది. జీవితకాలం పాటు అనుభవించిన నిస్పృహ నుండి లభించిన విముక్తి వలన కలిగే ఆనందం అవధులు ఎరగనిది. బంగారం కంటే విలువైనదేదో తాను పొందానని తండ్రి అనుకుంటాడు. కొంతకాలం పాటు ఆ కొత్త నిధిని తనే బంధించి పట్టి ఉంచుకోవచ్చు. తనకు పరిమితులు లేని నిధి ఒకటి లభించిందని, తన జీవితకాలమంతా దాన్ని తవ్వుతూ వచ్చిందంతా తిరిగి ఇవ్వడానికి సిద్ధపడితే తప్ప ఆ నిధిని ఏమాత్రం వెనక్కి తీయలేడన్న సంగతి అతనికి వెనువెంటనే తెలియకపోవచ్చు. కుటుంబం అంతా సహకరించినట్లయితే విలువలకు వేరే అర్థాలనిస్తున్నానన్న సంగతి కుటుంబ యజమాని త్వరగానే గ్రహించగలుగుతాడు. అతని ఆధ్యాత్మిక పురోగతి ప్రక్కదారి పట్టిందని గ్రహించగలుగుతాడు. తనలాంటి ఒక సామాన్య వ్యక్తికి కుటుంబం ఎడల గల బాధ్యతతో సంబంధం లేని ఆధ్యాత్మికత అంతగా పరిపూర్ణమైనది కాదని తెలుసుకుంటాడు. తండ్రి యొక్క ప్రస్తుత ప్రవర్తన అతని పురోగతిలో ఒక భాగం మాత్రమేనని మిగిలిన సభ్యులంతా భావించగలిగితే అంతా మంచిగానే పరిగణించే అవకాశం ఉంది. అతనిని అపార్థం చేసుకొని అతని ఎడల సానుభూతిని చూపించగలిగే కుటుంబ సభ్యుల మధ్య తండ్రి యొక్క ఆధ్యాత్మిక తొలి దశలోని అసమ్మద్ధతలు త్వరగానే అదృశ్యమైపోయే అవకాశం ఉంది. అతనిని విమర్శించడం కానీ నిందించడం కానీ జరిగితే ఫలితం దానికి వ్యతిరేకంగా ఉండవచ్చు. ఎన్నో సంవత్సరాలు తను త్రాగుబోతనానికి అలవాటు పడిపోయి ఉండటం వలన తప్పుగా వాదించి ఉన్నప్పటికీ ప్రస్తుతం భగవంతుడు తన వైపు ఉండటం వలన తాను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారినట్లుగా తండ్రి భావిస్తూ ఉండవచ్చు.
అతనికి వ్యతిరేకంగా విమర్శ ఇంకా కొనసాగినట్లయితే అతని ఈ భ్రమ మరింత బలపడవచ్చు. కుటుంబాన్ని తను చూడవలసిన విధంగా చూసుకోవడానికి బదులుగా తనకు తాను లోలోపలకు ముడుచుకుపోయి అలా చేయటం ఆధ్యాత్మికంగా సమంజసం అనుకుంటాడు. తండ్రి యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలు కుటుంబ సభ్యులకు అంగీకారయోగ్యంగా లేనప్పటికీ అతని ఇష్టానికి అతన్ని వదిలివేయటం మంచిది. తన కుటుంబ సభ్యుల విషయంలో కొంతవరకు నిర్లక్ష్యాన్ని, బాధ్యతారాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ అతను ఇతర త్రాగుబోతులు సహాయం అందిస్తున్నంత కాలం అతనిని అలా కొనసాగనీయటమే మంచిది. కోలుకుంటున్న తొలి దశలో మిగతా అన్నిటికంటే కూడా అతడు త్రాగకుండా హామీ ఇవ్వగలిగేది ఇదొక్కటే. అతనిలో ఏర్పడిన కొన్ని ఆలోచన విధానాలు ప్రమాదకరంగా గోచరించినా, మీకు అంగీకారయోగ్యంగా లేకపోయినా, భగవంతుని కన్నా వ్యాపార వృత్తి సంబంధ విషయాలే మిన్న అని భావించే వారి కంటే బలమైన పునాదిని అతను ఏర్పాటు చేసుకోగలిగాడు. అతడు తిరిగి ఆల్కహాల్ తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. అన్నింటినీ మించి ఆశించదగినది అదే. వాస్తవికత లేని ఆధ్యాత్మిక భ్రాంతి ప్రపంచంలో ఎక్కువ కాలం గడిపిన మాలాంటి వాళ్ళం చిట్ట చివరకు దాని యొక్క నిష్ఫలత్వాన్ని చూడగలిగాం. ఈ కలల స్థానంలో ఒక ప్రయోజనకత్వం చోటు చేసుకుంది. ఈ ప్రయోజకత్వానికి మా జీవితాలలో భగవంతుని శక్తి యొక్క స్ఫూర్తికి సంబంధించిన భావాలు తోడయ్యాయి. మా ఆలోచన విధానం ఆయనతో కలిసి మేఘాలలో విహరించాలని, కానీ మా పాదాలు మాత్రం భూమి మీదనే పటిష్టంగా స్థిరపడి ఉండటాన్ని భగవంతుడు ఇష్టపడతాడని మేము నమ్ముతున్నాం. మా సహచర ప్రయాణికులంతా ఇక్కడే ఉన్నారు. మేము నిర్వహించవలసిన కార్యకలాపాలన్నీ ఇక్కడే నిర్వహించవలసి ఉంది. మాకు సంబంధించిన వాస్తవాలు ఇవి. అతి శక్తివంతమైన ఆధ్యాత్మిక అనుభవానికి, పవిత్రంగా ఉంటూ ఇతరులకు సంతోషంగా సహాయపడగలిగే జీవితానికి మధ్య అసంబద్ధత ఏదీ లేదని మేము కనుగొన్నాం. మరొక సూచన: కుటుంబ సభ్యులకు ఆధ్యాత్మిక నమ్మకాలు ఉన్నా లేకపోయినా త్రాగుబోతైన తమ కుటుంబ సభ్యుడు ఆధారపడి జీవిస్తున్న సూత్రాలను పరీక్షగా గమనించడం మంచిదవుతుంది. ఈ సూత్రాలను అనుసరించడంలో కుటుంబ యజమాని కొద్దో గొప్ప విఫలుడవుతున్నా కుటుంబ సభ్యులు వీటిని ఆమోదించకుండా, మెచ్చుకోకుండా ఉండలేరు. ఉపయుక్తమైన ఆధ్యాత్మిక ధోరణి అలవర్చుకొని వాస్తవ జీవితంలో దాన్ని చక్కగా ఉపయోగించే భార్య కంటే మరేదీ కూడా ఆధ్యాత్మిక దిశలో పయనిస్తున్న త్రాగుబోతు భర్తకు సహాయపడలేదు. కుటుంబంలో మరికొన్ని గొప్ప మార్పులు చోటు చేసుకుంటాయి. చాలా సంవత్సరాల పాటు తండ్రి త్రాగుబోతుగా ఉంటూ తన నిర్వహణ సామర్థ్యాన్ని కోల్పోవటం వలన తల్లి కుటుంబ పెద్దగా మారింది. ఈ బాధ్యతలను ధైర్యంగానే చేపట్టి ఆవిడ నిర్వహించింది. పరిస్థితుల ప్రభావం వలన తండ్రిని తరచుగా జబ్బుపడిన చిన్నపిల్లవాడిగా లేదా దారి తప్పిన పిల్లవాడిగా భావిస్తూ వ్యవహరించవలసి వచ్చింది. తన ఆధిపత్యాన్ని నొక్కి చెప్పాలనుకున్నా అతనికి సాధ్యపడదు. కారణం, అతని త్రాగుడు అతని నిత్యం తప్పు మార్గంలో ఉంచుతూ రావటమే. తల్లి మాత్రమే అన్నీ సంభాళించుకుంటూ ఆదేశాలు ఇచ్చేది. త్రాగిలేనప్పుడు సాధారణంగా తండ్రి వాటికి విధేయత చూపించేవాడు. ఆ రకంగా తన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ కుటుంబ బాధ్యతలు తనపైన వేసుకోవడం తల్లికి తప్పలేదు. అకస్మాత్తుగా ఈ ప్రస్తుత త్రాగుడు లేని జీవితంలోకి రావడంతో తండ్రి తిరిగి తన స్థానాన్ని ఆక్రమించాలని ప్రయత్నిస్తాడు. కానీ కుటుంబ సభ్యులంతా ఈ ప్రయత్నాల్లో ఒకరినొకరు గమనించుకుంటూ స్నేహపూర్వకమైన అంగీకారాలకు వస్తే తప్ప సమస్యలు తప్పవు. త్రాగుబోతుతనం చాలా కుటుంబాలను బయట ప్రపంచానికి దూరం చేస్తుంది. క్లబ్బులకు హాజరవటం, పౌర విధులు నిర్వహించటం, ఆటల్లో పాల్గొనటం వంటి అన్ని సాధారణ కార్యకలాపాలను తండ్రి పక్కన పెట్టేసి ఉండొచ్చు. ఆ కార్యక్రమాల్ని అతను తిరిగి ప్రారంభించినప్పుడు అవి ఈర్ష్యలకు, అసూయలకు దారితీయవచ్చు. తండ్రి తమకు మాత్రమే అధీనమై ఉండే ఆస్తిగా కుటుంబ సభ్యులు భావించవచ్చు. ఈ అధీన భావం ఎంత బలమైందంటే బయట వ్యక్తులు ఎవరికీ కూడా ఈ విషయంలో కొంచెం కూడా భాగస్వామ్యం లభించనివ్వదు. వేరే విషయాల మీద ఆసక్తిని పెంపొందించుకోవడానికి బదులు తల్లితో పాటు పిల్లలు కూడా తండ్రి ఇంట్లోనే ఉండాలని, తాము కోల్పోయిన వాటిని భర్తీ చేయాలని ఒత్తిడి చేస్తారు. కొత్తగా లభించిన జీవితంలో కుటుంబం కీలక పాత్ర పోషించాలంటే ప్రారంభంలోనూ దంపతులిద్దరూ కూడా అక్కడక్కడ రాజీ పడవలసి వస్తుందన్న వాస్తవాన్ని నిస్సంకోచంగా ఎదుర్కొనాలి. తండ్రి త్రాగుబోతులతో ఎక్కువ సమయం తప్పనిసరిగా గడుపుతాడు. కానీ ఆ పనిని మిగిలిన పనులతో సరిసమానంగా చూసుకోవాలి. త్రాగుబోతనం అంటే ఏమిటో తెలియని వాళ్ళతో కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు. వాళ్ళ అవసరాల గురించి ఆలోచించవలసి రావచ్చు. తన చుట్టూ ఉన్న చిన్నపాటి సమాజం యొక్క సమస్యలపై దృష్టి పెట్టవలసి రావచ్చు.
కుటుంబంలో వారికి మత విషయాలతో సంబంధాలు లేకపోయినప్పటికీ ఏదో ఒక మత సంస్థతో సంబంధం పెట్టుకోవాలని లేదా సభ్యత పొందాలని అనుకోవచ్చు. ఇవన్నీ సరిసమానంగా చూసుకోవాల్సిన పనులు. మతంతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని అపహాస్యం చేసిన త్రాగుబోతులకు ఇటువంటి సంబంధాలు సహాయపడవచ్చు. ఆధ్యాత్మిక అనుభవం పొందటం వలన చాలా విషయాల్లో సంబంధాలు లేకపోయినప్పటికీ ఏదో ఒక మత సంస్థతో సంబంధం పెట్టుకోవాలని లేదా సభ్యత్వం పొందాలని అనుకోవచ్చు. మతంతో సంబంధం ఉన్న వ్యక్తుల్ని అపహాస్యం చేసిన త్రాగుబోతులకు ఇటువంటి సంబంధాలు సహాయపడవచ్చు. ఆధ్యాత్మిక అనుభవం పొందటం వలన చాలా విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ వీరితో సమానమైన లక్షణాలు తనలో ఉన్నాయని త్రాగుబోతు కనుగొంటాడు. మతపరమైన విషయాలపై వాదనలు చేయకపోతే కనుక అతను సరికొత్త స్నేహితులను పొందగలుగుతాడు. ఆనందాన్ని, ప్రయోజనాన్ని కలిగించే సరికొత్త మార్గాల్ని అతను కనుగొనడం తథ్యం. అలాంటి జన సమూహాల్లో అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా కొత్త వెలుగును చూడగలుగుతారు. సమస్యాత్మక ప్రపంచానికి తమ సర్వస్వాన్ని దారపోచే చాలామంది మత పెద్దలకు కొత్త ఆశల్ని, కొత్త ధైర్యాన్ని కలిగిస్తాడు. ఇప్పటి వరకు చెప్పినంత సహాయ సూచకమైన సలహా మాత్రమే. మాకు సంబంధించినంత వరకు ఇవన్నీ పాటించాలని మేము చెప్పము. సంప్రదాయబద్ధులం కాని వ్యక్తులుగా మేము ఇతరులకు ఆలోచన విధానాలను ప్రభావితం చెయ్యలేము. ప్రతి వ్యక్తి తన అంతరాత్మను సంప్రదించవలసి ఉంటుంది. మీలోని చాలా గంభీర స్వభావం గల విషయాల గురించి, కొన్నిసార్లు విషాదకరమైన విషయాల గురించి మాట్లాడుతూ వచ్చాం. ఆల్కహాల్ యొక్క దుర్భరమైన స్థితిని గురించి చర్చిస్తూ వచ్చాం. కానీ మేము నిస్పృహతో నిండిన వ్యక్తులం కాదు. మా మనుగడలోని సంతోషాన్ని, ఆనందాన్ని కొత్త వాళ్ళు చూడలేకపోతే దానిని వాళ్ళు కోరుకోరు. జీవితాన్ని ఆనందించవలసిన ఆవశ్యకతను మేము నిర్ద్వందంగా నొక్కి చెబుతున్నాం. వివిధ జాతుల స్థితిగతులపై ద్వేషభావాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నించాం. అలాగే ప్రపంచం యొక్క బాధలన్నింటినీ మా భుజాల మీద వేసుకోవటానికి కూడా ప్రయత్నించాం. ఎవరైనా ఒక వ్యక్తి త్రాగుబోతనం అనబడే ఊబిలో కూరుకుపోతుండో చూసినప్పుడు మేము అతడిని రక్షించడానికి మాకు అందుబాటులో ఉన్న ప్రతి సహాయాన్ని అతనికి అందుబాటులో ఉంచుతాం. అతని కోసం మా గతకాలపు భయానక దృశ్యాలను సింహావలోకనం చేసుకుంటాం. కానీ పూర్తి బాధ్యతనంతటినీ ఇతరుల సమస్యలను తమ భుజాల మీద వేసుకోవాలని ప్రయత్నించిన మాలో కొందరు చివరకు మేమే ఆ సమస్యలలో మునిగిపోయామని గ్రహించాం. కనుక సంతోషం, ఆనందం ప్రయోజనాన్ని కలిగిస్తుందని మేము భావిస్తున్నాం. గతంలోని దుఃఖభరితమైన అనుభవాల గురించి మేము ఉల్లాసంతో కేరింతలు కొడుతుంటే చూసిన బయట వారంతా కొన్నిసార్లు నివ్వెరపోవటం జరుగుతుంది. కానీ మేమెందుకు నవ్వకూడదు? మేము కోలుకున్నాం. ఇతరులకు సహాయం చేయగలిగే శక్తి కూడా ఇప్పుడు మాకు ప్రసాదించబడింది. అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, ఆటపాటల్లో పాలు పంచుకోలేని వాళ్ళు నవ్వలేరని ప్రతి ఒక్కరికి తెలుసు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు ప్రతి కుటుంబం తనంత తాను కానీ ఇతర కుటుంబాలతో కలిసి కానీ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించనివ్వండి. భగవంతుడు మనమంతా స్వేచ్ఛగాను, సంతోషంతోనూ, ఆనందంతోనూ జీవించాలని కోరుకుంటాడని ఖచ్చితంగా చెప్పగలం. ఒకప్పుడు మాలో చాలా మందికి జీవితం విషాదభరితం అయినప్పటికీ జీవితం కన్నీటిమయం అనే నమ్మకాన్ని మేము కట్టుబడి ఉండం. కానీ మా దుఃఖాలను, బాధల్ని మేమే సృష్టించుకున్నాం అన్నది స్పష్టం. భగవంతుడు అలా చేయలేదు. అందువల్ల కావాలని సృష్టించుకున్న దౌర్భాగ్యాన్ని తప్పించండి. ఒకవేళ సమస్య ఉత్పన్నమైతే దాన్ని సంతోషంతో ఒక మంచి అవకాశంగా మర్చుకోవటం ద్వారా భగవంతుని అనంత శక్తిని రుజువు పరచండి. ఆరోగ్యానికి సంబంధించి ఒక్క మాట. ఆల్కహాల్చే తగలబెట్టబడిన శరీరం రాత్రికి రాత్రి కోలుకోవడం అనేది జరగదు. ఒక్క క్షణంలో ఒక్కరి ఆలోచనలు, నిస్పృహలు మాయమైపోవడం కూడా సాధ్యం కాదు. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి ఇవ్వగలిగేది శక్తివంతమైన ఆధ్యాత్మిక జీవన విధానం అనేది మా విశ్వాసం. విపరీతమైన త్రాగుడు నుండి బయటపడిన మేమంతా మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అద్భుతాలం. మా శరీరాలలో కూడా గణనీయమైన మార్పులను మేము గమనించాం. ఇప్పుడు మాలో ఎవరిలో కూడా దుష్ప్రవర్తనకు సంబంధించిన ఏ రకమైన ఛాయలు కనిపించవు. అయితే దీని అర్థం మనిషి తీసుకునే ఆరోగ్య చర్యలపై మాకు విశ్వాసం లేదన్నది మాత్రం కాదు. వైద్యుల్ని, మానసిక శాస్త్రవేత్తల్ని, అనేక రకాల వైద్య వృత్తుల వారిని భగవంతుడు పెద్ద సంఖ్యలో ఈ ప్రపంచానికి అందించాడు. మీ ఆరోగ్య సమస్యలను అలాంటి వారి వద్దకు తీసుకువెళ్ళటానికి వెనకాడకండి. తమ తోటి వ్యక్తులు పరిపూర్ణమైన మనసుల్ని, శరీరాలను కలిగి ఉండాలనే ఉద్దేశంతో చాలామంది తమంత తాముగా ముందుకు వచ్చి సహాయపడతారు.
భగవంతుడు మన జీవితాల్లో ఎన్నో అద్భుతాలను సృష్టించినప్పటికీ ఒక మంచి వైద్యుడిని కానీ మానసిక వైద్యుడిని కానీ తక్కువగా చేసి చూడకూడదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఒక వ్యక్తికి చికిత్స చేయటానికి దానికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవటానికి వాళ్ళ సేవలు తరచూ తప్పనిసరి. ఈ గ్రంథం యొక్క వ్రాత ప్రతిని చదివిన చాలామంది డాక్టర్లలో ఒకరు డాక్టర్ సలహా మీద ఆధారపడి తీపి పదార్థాలను తినడం తరచూ ఉపయోగకరంగా ఉంటుందని మాతో చెప్పారు. త్రాగుబోతులందరూ అలసటతో నుండి సత్వర నివారణ కలిగించే చాక్లెట్లు తమ దగ్గర ఉంచుకోవాలని ఆయన ఉద్దేశ్యం. రాత్రి సమయాలలో ఒక్కోసారి అస్పష్టమైన తృష్ట పుడుతుందని, తీపి పదార్థం తినడంతో అది సర్దుకుంటుందని ఆయన చెప్పారు. మాలో చాలామందికి తీపి పదార్థాలు తినాలన్న కోరిక ఉండటం, అవి తినడం ఉపయోగకరంగా ఉండటానికి మేము గమనించాం. సెక్స్ సంబంధాల గురించి ఒక మాట. కొంతమంది విషయంలో ఆల్కహాల్ సెక్స్కి సంబంధించి ఎంత ఉత్తేజం కలిగిస్తుందంటే వారు దానిని అవసరం అనుకున్న దానికంటే ఎక్కువగా వాడటం జరుగుతుంది. త్రాగుడు మానేసిన వ్యక్తి సెక్స్ విషయంలో బలహీనుడు అవటం గమనించి దంపతులు భీతి చెందుతారు. దానికి అసలు కారణం తెలియకపోతే ఇలాంటి భావాలు భావోద్వేగంతో కృంగిపోవడానికి దారితీస్తాయి. మాలో కొంతమందికి ఇలాంటి అనుభవాలు కలిగాయి. కానీ కొద్ది నెలల్లో అంతకు ముందన్నడు ఎరగని సాన్నిధ్యం ఆనందించడం జరిగింది. అయితే ఆ పరిస్థితే అలాగే ఎక్కువ కాలం కొనసాగితే డాక్టర్ని కానీ మానసిక వైద్యుని కానీ సంప్రదించడానికి సందేహించనక్కర్లేదు. ఈ ఇబ్బంది ఎక్కువ కాలం పాటు కొనసాగిన సందర్భాలేవి మాకు తెలిసిలేవు. తన పిల్లలతో సత్సంబంధాలను తిరిగి ఏర్పాటు చేసుకోవటం త్రాగుబోతుకి కష్టం కావచ్చు. అతడు త్రాగుబోతుగా ఉన్న రోజుల్లో ఆ చిన్నారి మనసులు గాయపడి ఉంటాయి. ఆ విషయం బయటకు చెప్పకుండానే వారికి వారి తల్లికి అతడు చేసిన హానికి వాళ్ళు అతన్ని మనపూర్వంగా ద్వేషించవచ్చు. హృదయ విదారకమైన కాఠిన్యం, ద్వేషభావం కొన్నిసార్లు పిల్లలను ప్రభావితం చేసి ఉంటుంది. వాటిని వారు క్షమించడం కానీ మరిచిపోవటం కానీ చేయలేనట్లుగా కనపడుతుంది. తమ తండ్రి కొత్త జీవన మార్గాన్ని, ఆలోచనలు తమ తల్లిని అంగీకరించిన చాలా కాలం తర్వాత కూడా పిల్లలలో ఆ ధోరణి ఇంకొన్ని నెలల పాటు కొనసాగవచ్చు. కాలక్రమేణా అతను కొవ్వొత్తి అని వాళ్ళు గ్రహించగలుగుతారు. వారి సొంత మార్గంలోనే ఆ విషయాన్ని అతను తెలుసుకునేలా చేస్తారు. ఈ విధంగా జరిగినప్పుడు వారిని ఉదయం ధ్యానంలో పాల్గొనమని ఆహ్వానించవచ్చు. తండ్రితో పాటు ఎలాంటి ద్వేషము, అరమరికలు లేకుండా వివిధ విషయాలపై రోజువారీ చర్చల్లో ఆ పిల్లలు పాల్గొనవచ్చు. అక్కడి నుండి ప్రగతి వేగవంతం అవుతుంది. వారి పునరైక్యతను అంటిపెట్టుకొని అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. కుటుంబంలోని వారంతా ఆధ్యాత్మికత ఆధారంగా ముందుకు సాగకపోయినా పూర్తిగా కోలుకోవాలంటే త్రాగుబోతుకు మాత్రం ఆధ్యాత్మికతపై ఆధారపడక తప్పదు. ఏ కొద్ది సందేహం కూడా లేకుండా అతని సరికొత్త స్థాయిని గురించి అందరూ ఒప్పించబడాలి. త్రాగుబోతుతో కలిసి జీవించిన చాలా కుటుంబాలు తాము చూచిన దానినే విశ్వసిస్తారు. ఇక్కడ ఒక చిన్న సంఘటన. మా మిత్రుడు ఒక ఆయన విపరీతంగా పొగ తాగేవాడు, కాఫీ తాగేవాడు. అతని అలవాట్లు అవధులు దాటిపోయానడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది గమనించి అతనికి ఏదో సహాయం చేద్దామన్న తలంపుతో అతని భార్య అతని ధోరణిని తప్పుపట్టడం మొదలుపెట్టింది. తను మరీ విపరీతంగా వ్యవహరిస్తున్న విషయాన్ని అతను అంగీకరిస్తూనే తను వాటిని ఆపడానికి సిద్ధంగా లేని నిర్ద్వందంగా చెప్పాడు. వాటిని చాలా పాపిష్టి పదార్థాలుగా భావించే వారిలో ఒకరైన అతని భార్య విషయాన్ని మరింత సాగదీసింది. ఆమె అసహనానికి ఫలితం ఏమిటంటే అతనికి ఉద్రేకపూరిత కోపం కలిగి తిరిగి త్రాగాడు. అవును, మా మిత్రుడు చేసిన తప్పే, చాలా పెద్ద తప్పది. అతడు ఎంతో బాధతో తన తప్పును అంగీకరించి తన ఆధ్యాత్మిక రక్షణను సవరించుకోవలసి వచ్చింది. ప్రస్తుతం ఆల్కహాలిక్స్ అనానిమస్లో చాలా చురుగ్గా పాల్గొంటున్న సభ్యుడు ఆయన. అయినా ఇప్పటికీ ఆయన పొగ త్రాగుతాడు, కాఫీ త్రాగుతాడు. అతని భార్య కానీ మరెవరైనా కానీ దాని గురించి ఇప్పుడు తీర్పు ఇవ్వరు. అంతకంటే ఎక్కువ ప్రమాదకరమైన వ్యాధి నుండి అతను త్వరగా కోలుకున్నప్పుడు చిన్న విషయాన్ని పెద్ద సమస్యగా చేయటం తప్పు అని ఆమె గ్రహించింది. మాకు 3 మార్గదర్శక సూత్రాలున్నాయి. వాటి గురించి చెప్పుకోవటానికి ఇది తగిన సమయం. అదేమిటంటే, ప్రాధాన్యత విషయాలు ఎప్పుడూ మొదటగా, బ్రతకండి బ్రతకనివ్వండి, విషయాలను తేలికగా స్వీకరించండి.